హలో ఫ్రెండ్స్, కృష్ణాష్టమి వస్తుంది కదండి. చిన్నపిల్లలకి కృష్ణుడి గెటప్, గోపిక గెటప్ వేస్తారు కదా. కృష్ణుడి గెటప్ వేయడానికి ఏ ఏ వస్తువులు కావాలో, గోపిక గెటప్ వేసుకోవడానికి ఏ ఏ వస్తువులు కావాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. కృష్ణుడు గోపిక గెటప్ వేయడానికి బయట డ్రెస్సెస్ తీసుకొని వస్తువులు తీసుకుంటాం కదా, అలా తీసుకోకుండా ఇంట్లోనే తయారు చేసి పిల్లలను రెడీ చేయొచ్చు. కృష్ణుడి గెటప్ వేయడానికి ఇలా ఒక హిప్ బెల్ట్ని అయితే తయారు చేశాను. దీనికోసం అయితే ఒక గ్లిట్టర్ పేపర్ తీసుకోవాలి. గ్లిట్టర్ పేపర్ని ఒక పెళ్లి కార్డ్ని ఇలా డిజైన్గా కట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. హిప్ బెల్ట్ బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్ని స్టిక్ చేసుకోవాలి. డిజైన్ కోసం రెడ్ కలర్ కుందన్స్, పూసలు, స్టోన్ చైన్ని స్టిక్ చేశాను. అలాగే హ్యాండ్స్కి వంకీల్ లాగా పెడతారు కృష్ణుడికి, వాటిని కూడా ఇలా డిజైన్గా కట్ చేసుకొని కుందన్స్, స్టోన్ చైన్, బాల్ చైన్ స్టిక్ చేశాను. ఇలా తయారు చేయడానికి టైం లేకపోతే వీటి ప్లేస్లో పెద్దగా ఉన్న రాఖీలను కూడా తీసుకోవచ్చు. ఇలా 2 తయారు చేశాను. చెవులకి కమ్మలను అయితే చేయలేదు, బయట దొరికే ఈ కమ్మలనే తీసుకున్నాను. వీటిని చెవులకు పెట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది. అలాగే పెద్దగా ఉన్న 2 రాఖీలు తీసుకోవాలి. 2 చేతులకు కూడా ఈ రాఖీలు కట్టాలి. కృష్ణుడికి కిరీటం కూడా తయారు చేశాను. గ్లిట్టర్ పేపర్ని, పెళ్లి కార్డ్ని ఇలా కిరీటం షేప్లో కట్ చేసుకొని స్టిక్ చేసుకొని ఒక ప్యాచ్ రెడ్ కుందన్స్, కొన్ని పూసలతో ఇలా స్టిక్ చేశాను. చుట్టూ ఇలా స్టోన్ చైన్ కూడా అంటించాను. కిరీటం బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్ని స్టిక్ చేసుకున్నాను. అలాగే ఒక నెమలికను కూడా స్టిక్ చేశాను. కృష్ణుని మెడలో వేయడానికి ఇలా పెద్ద హారం అయితే తీసుకోవాలి. మీ ఇంట్లో ఏదైనా ఒక పెద్ద హారం ఉంటే తీసుకోండి. ఇలా పూసల గొలుసులు ఏవైనా తీసుకోవాలి. ఇలా నేను 2 రకాల పూసల గొలుసులు తీసుకున్నాను. కృష్ణుని దగ్గర ఫ్లూట్ ఉంటుంది కదండి, ఆ ఫ్లూట్ని కూడా నేను ఇలా రెడీ చేశాను. ఒక పేపర్ని రౌండ్గా ఫోల్డ్ చేసుకుని ఎల్లో కలర్ పేపర్ని అయితే స్టిక్ చేశాను. ఫ్లూట్కి ఒక చివర 6 రౌండ్స్ అయితే డ్రా చేసుకున్నాను. మరొక చివర ఒక ఫ్లవర్ బటన్ థ్రెడ్ని కట్ చేసుకొని స్టిక్ చేశాను. కృష్ణుడి దగ్గర వెన్న పెట్టడానికి ఒక కుండను తీసుకొని డిజైన్గా డ్రా చేసుకోవాలి. మీ ఇష్టం వచ్చిన డిజైన్ని డ్రా చేసుకోవచ్చు. బొట్టు పెట్టడం కోసం ఇలా తిలకం బాక్స్ అయితే తీసుకోవాలి. బాక్స్ లేకపోయినా మెరూన్ కలర్, వైట్ కలర్ తిలకం ఉన్నా సరిపోతుంది. కృష్ణుని మెడలో వేయడానికి ఇలా ఒక కండువా తీసుకోవాలి. పిల్లలకు కొన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్కి ఇలా ధోతీ ప్యాంట్స్ వస్తాయి కదా, అలా ఒక డ్రెస్కి వచ్చిన ధోతీ ప్యాంట్ని అయితే తీసుకున్నాను. మీ దగ్గర ధోతీ ప్యాంట్ లేకపోతే వైట్ కలర్ లుంగిని ధోతిలా కట్టొచ్చు. కృష్ణుడిని రెడీ చేసిన తర్వాత ఒక పూలమాలను కూడా వేయాలి. ఇవేనండి కృష్ణుడి గెటప్కి కావాల్సిన వస్తువులు. తర్వాత గోపికను రెడీ చేయడానికి ఏ ఏ వస్తువులు కావాలో చూడండి. గోపిక కోసం ఇలా ఒక పట్టు లంగా జాకెట్ అయితే తీసుకోవాలి. మీరు ఎల్లో కలర్ కానీ మెరూన్ కలర్ కానీ ఉన్న పట్టు లంగా జాకెట్ని అయితే తీసుకోండి, బాగుంటుంది. మా పాపకి ఆల్రెడీ ఎల్లో కలర్ పట్టు లంగా జాకెట్ ఉందండి. ఈ డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఒక దుపట్టాని తీసుకోవాలి. నా దగ్గర ఇలా ఎల్లో కలర్ దుపట్టా ఉంది, పింక్ కలర్ బార్డర్ వచ్చింది, ఇది తీసుకున్నాను. గోపిక మెడలో వేయడానికి ఇంట్లో ఉన్న ఏ చైన్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఇలా చిన్న నెక్లెస్, ఒక లాంగ్ హారం లాగా తీసుకున్నాను. వీటికి మ్యాచింగ్ కమ్మలు ఉన్నాయి, అలాగే పాపడి బిళ్ళ కూడా ఉంది. ఒక ముక్కు పుడక కూడా తీసుకోవాలి. మీరు 1 ఇయర్ 2 ఇయర్స్ బేబీస్కి గనక గోపిక గెటప్ వేస్తే సింపుల్గా ఉన్న చైన్స్ వేయాలి. అలా అయితే పిల్లలు చిరాకు చేసుకోకుండా ఉంటారు. బయట ప్రెస్ చేసే కమ్మలు ఉంటాయి, ఆ కమ్మలు కూడా తీసుకొని పెట్టవచ్చు. కొంచెం పెద్దగా ఉన్న పిల్లలైతే ఇలా చెంపచెరాలు, మాటీలు కూడా పెట్టవచ్చు. డ్రెస్కి మ్యాచ్ అయ్యే విధంగా బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలి. నేను ఇలా అన్ని కలర్స్ ఉన్న బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇలా అన్ని కలర్స్ ఉన్న బ్యాంగిల్స్ తీసుకుంటే ఏ డ్రెస్కైనా మ్యాచ్ అవుతాయి. గోపికకు బొట్టు పెట్టడానికి అన్ని కలర్స్ ఉన్న తిలకం డబ్బానైతే తీసుకున్నాను. అలాగే కాటుక కూడా తీసుకోవాలి. చిన్న హిప్ బెల్ట్ని కూడా తీసుకోవాలి. ఇలా డిజైన్గా ఉన్న హిప్ బెల్ట్ తీసుకుంటే పిల్లలకు పెట్టినప్పుడు అందంగా కనిపిస్తుంది. ఇందాక ఒక పాట్ని చూపించాను కదా, వెన్న పెట్టుకోవడానికి ఇలా డిజైన్ చేసిన పాట్ని కూడా తీసుకోవాలి. అలాగే 2 కోలలు తీసుకోవాలి. మీరు కావాలంటే కోలలకు కలర్ పేపర్స్తో డెకరేట్ చేయొచ్చు. పిల్లలకి జడ చిన్నగా ఉంటే హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకొని జడ వేసి పూలు పెట్టొచ్చు. నా దగ్గర హెయిర్ ఎక్స్టెన్షన్ లేదండి, అందుకే చూపించలేదు. ఇవేనండి గోపికను రెడీ చేయడానికి కావలసిన వస్తువులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.